రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమై వడ్డీ లేని రుణాలు, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి ప్రతిపాదనలపై చర్చించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొగాకు ట్రేడర్లతో సమావేశమై రైతులకు మేలు చేసేలా సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమై వడ్డీ లేని రుణాలు, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి ప్రతిపాదనలపై చర్చించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొగాకు ట్రేడర్లతో సమావేశమై రైతులకు మేలు చేసేలా సహకరించాలని కోరారు. జూలై 27వ తేదీ నుంచి 29 వరకు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ వారిని శాకంబరీదేవి స్వరూపంలో అలంకరిస్తారని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారన్నారు. శాకంబరిగా అలంకరణ గావించబడిన అమ్మవారిని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా దర్శించుకుంటారన్నారు. జూలై 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు దుర్గమ్మ శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి మూలమూర్తితో పాటు ఉపాలయాలు, ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలి రోజు అలంకరణకు అవసరమయ్యే కూరగాయలన్నింటినీ దేవస్థాన చైర్మన్ బుర్రా రాధాకృష్ణ సమకూరుస్తారని తెలిపారు. ప్రతి ఏటా అనేక మంది దాతలు అమ్మవారి శాకంబరి అలంకరణకు కూరగాయలు సమర్పిస్తారని తెలిపారు. ఆషాఢ పౌర్ణమితో ఈ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని తెలియజేశారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని శాకంబరి దేవిగా కనువిందు చేసే దుర్గమ్మను దర్శించుకుని తరించాలని కోరారు. శాకంబరి ఉత్సవాలు మనకు 27, 28, 29 మనకు మండే నుంచి జరుగుతుంది. మొదటి రోజు మా గౌరవ ట్రస్ట్ బోర్డు మెంబర్ ధర్మారావు గారు దాదాపుగా 1 డేకి అయ్యే అంత కూరగాయలు కూడా మనకు పంపించడం, డొనేట్ చేయడం జరిగింది. 2వ రోజు కూడా పళ్ళు, 3వ రోజు మనకు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారు 3 రోజులు 3 రూపాలలో మనకు కేవలం ఈ వెజిటేరియన్ అంటే కూరగాయల రూపంలో మరియు పళ్ళ రూపంలో మరి డ్రై ఫ్రూట్స్ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రసాదం కదమ్మం అని చెప్పేసి ప్రజలు వచ్చే భక్తులందరికీ కూడా మనము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా అన్నప్రసాదం కానీ లడ్డు ప్రసాదం కానీ ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢసార సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని దేవస్థానం పాలక మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ అన్నారు. అమ్మవారిని తమ ఇలవేల్పుగా ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇంద్రకీలాద్రి ఆషాఢ శోభతో కళకళలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తజన బృందాలు అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పిస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నేతృత్వంలో సభ్యులు అమ్మవారికి సారే తీసుకుని ఇంద్రకీలాద్రి చేరుకోగా దేవస్థాన ఈవో సీనా నాయక్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని మహామండపానికి తోడ్కొని వెళ్లి దుర్గమ్మకి సారే సమర్పణ గావించారు. వేద పండితులు వారికి ఆశీస్సులు పలికారు. అనంతరం చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అమ్మవారిని తమ ఇలవేల్పుగా ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. వారికి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. పాలక మండలి తరపున సారె సమర్పణ చేయడం ముదాహమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాలక మండలి సభ్యులు, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి సమక్షంలో మేమంతా మా ట్రస్ట్ బోర్డు, మా ఈవో గారు, మా అర్చక స్వాములు, మా సిబ్బంది అందరితో కలిసి అత్యంత వైభవంగా మేము బోర్డు తరపున ఈరోజు సారా తీసుకెళ్ళి ఆమె దీవెనలు తీసుకున్నాం. మరి అంతా మంచి జరగాలని, మన రాష్ట్రాభివృద్ధి జరగాలని, మరి అట్టగా ఈ దేవాలయం కూడా అతి త్వరలో ఇప్పుడు 50-60 వేల మంది వస్తున్నారు, మీరు చూస్తున్నారు, 1,00,000 మంది వస్తారు. ఎంతో అభివృద్ధి పనులు జరగాలని మరి ఈ ప్రభుత్వం కూడా
సహకరించి త్వరగతిగా పనులు అవ్వడానికి మరి ఆల్రెడీ వచ్చే నెలలో 2 మనకి ఓపెనింగ్ జరగబోతున్నాయి. మరి లడ్డూ ప్రసాద్ భవనం కొత్తది, మరి అలాగే మన మా అన్నప్రసాదం కొత్తది, లడ్డూ పొడి కొత్తది, మరి అలా ఇంకా శంకుస్థాపనలు కూడా మా ట్రస్ట్ బోర్డు మా ఈఓ గారి సమక్షంలో మా సిబ్బంది మా అర్చక స్వాములు పండిత సమాజంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ తల్లిని కోరుకున్నాను. మరి ఈరోజు మేమంతా కూడా శనివారం దశమి ఏకాదశి మంచి రోజని మా అర్చక స్వాములు నిర్ణయించిన మేరకు ఆ మేరకు మేము ఇవాళ మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారు. ఇప్పుడు వరకు 15వ తారీఖు నుంచి 2 లక్షల మంది బృందాలుగా వచ్చి చీర రాష్ట్ర నలుమూల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఈ బస్సులు వేసుకుని వ్యాన్లు వేసుకుని వాళ్ళందరికి కూడా దిగ్విజయంగా ఏమి ఇబ్బంది లేకుండా మా వాళ్ళు 1 వే పెట్టి మా సిబ్బంది అంతా కూడా ట్రస్ట్ బోర్డు ఈఓ గారు ఏఈఓ గారు అందరూ కూడా మరి ఇక్కడ ప్లాన్డ్గా చక్కగా పంపడం జరిగింది. 1 సైడ్గా పెట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా లిఫ్ట్లు అలౌ చేసాం. ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం దాదాపుగా ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు నిన్నటితో మనకు 10 రోజులు కంప్లీట్ అయింది దిగ్విజయంగా. సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది కేవలం సారే సమర్పణ కోసం వచ్చిన వారినే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గౌరవ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని ఈరోజు సారే సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక రేపు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ 2 రాష్ట్రాలు బాగుండాలి, ఈ 2 రాష్ట్రాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బాగుండాలని ఒక అన్నదమ్ముల వలె మనం నడుచుకోవాలని చెప్పేసి అది ఆ యొక్క కార్యక్రమాన్ని రాను ఇంకా మంచిగా కొనసాగింపాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సాంప్రదాయబద్ధంగా మనకు జమ్మిదొడ్డి ప్రాంతం నుంచి మన యొక్క అమ్మవారికి చీర సమర్పించే క్రమంలో దాదాపుగా 500 మంది నుంచి 1000 మంది దాకా కూడా బృందాలుగా అనేక విన్యాసాలతో వస్తారు. వారిని కూడా రేపు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ 27, 28, 29 3 రోజులు కూడా ప్రత్యేకంగా అమ్మవారు ఈ యొక్క శాకాంబరి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరం కలిసికట్టుగా ఇక ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ మొత్తం మా యొక్క సిబ్బంది కానీ అర్చక స్వాములు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈ టెంపుల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా దిగ్విజయం అవ్వాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దేవాదాయ శాఖకు మంచి పేరు రావాలి. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన అమ్మవారు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వరాలు ఇస్తున్నారని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పే విధంగా వచ్చే భక్తులకు ఎంతమంది వచ్చినా ఇక్కడ స్థలం కొరత ఉన్నా కానీ లక్షల మంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేయించి ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నప్రసాదం కానీ మరియు వారికి కాస్త కూర్చొని కుటుంబ సభ్యులతో కాస్త ప్రసాదం తినడానికి కానీ ఎక్కడికెక్కడ ఉన్న స్థలాన్ని భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో కూడా ఆలోచించుకుంటూ ఖచ్చితంగా పనిచేస్తున్నాము. తప్పకుండా ఈ కార్యక్రమాలు మునుముందు అనేక రకాలుగా భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల డీసిల్టింగ్ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. కేవలం ప్రధాన డ్రైన్లకే పరిమితం కాకుండా నగరంలో చిన్న, మధ్య తరహా ప్రధాన డ్రైన్లన్నింటిలోనూ డీసిల్టింగ్ పనులు నిరంతరం చేపట్టి కూడికలు తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడ్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, గులాబీ తోట, పినంనేని పాలిక్లినిక్ రోడ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు నిరంతర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా 33 వెయిన్స్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ ను డ్రోన్తో పరిశీలించి అందులో పేరుకుపోయే గుర్రపు డెక్కలు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షపు నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. శాఖాధిపతులు డ్రోన్ వినియోగాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. కేవలం ప్రధాన డ్రైన్లకే పరిమితం కాకుండా నగరంలోని చిన్న, మధ్య తరహా ప్రధాన డ్రైన్లన్నింటిలోనూ డీసిల్టింగ్ పనులు నిరంతరం చేపట్టి పూడికలు తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తమను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బొద్ద వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని 5 ఏళ్ల పాలనలో బీసీలకు ఆయన ఏమాత్రం మేలు చేయలేదని విమర్శించారు. 74 మంది బీసీల హత్యలు జరిగితే పట్టించుకొని జగన్ ఇప్పుడు బీసీ గర్జన పేరుతో మరికొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కాలం నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు బీసీలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. ఒక చోట కాపులు, మరో చోట బీసీలు, దళితుల పేరుతో జగన్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా విద్వేష రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. బీసీ ఇలా దాని మీద ప్రెస్ నోట్ పంపించాం మీకు. మధ్యలో 12ంటికి మరి మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇద్దరు కూడా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. అప్పటికే ఆ విషయం తెలియదు, ప్రెస్ మీట్గానే పిలిచా. నన్ను జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగాను, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను నియమించినందుకు ముందు ఆ కుటుంబానికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడమే కాకుండా జీవితాంతం వాళ్ళ ఆజ్ఞని శిరసా వహిస్తానని తెలియజేస్తూ, వైసీపీ నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు బీసీల పేరుతో మంత్రులుగా తీసుకొని ఒక్క బీసీకి కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తులు ఆగస్టు 9న బీసీ గర్జన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుందని నిన్న మీడియాలో చూడడం జరిగింది. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి జింక వెంకట నరసయ్య గొంతు కోసి ఆ శవాల మించి పునాదులు లేసినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ కుటుంబీకులు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ని అక్రమంగా లాక్కొని అక్కడి నుంచి ఆర్థికంగా బలపడి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ వాళ్ళకి ఏదైతే బీసీ వర్గాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయనో. లెనిన్ సెంటర్లో చిరు వ్యాపారుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారాలు ఎన్నడూ ఇబ్బంది పడలేదని, బోండా ఉమా వ్యాపారులను బెదిరించి భయపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. లెనిన్ సెంటర్ రైవస్ కాలువ ఒడ్డున దశాబ్దాలుగా వ్యాపారాలు నిర్వహించుకునే దుకాణ సముదాయానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు లెనిన్ సెంటర్ కు చేరుకుని వ్యాపారులను పరామర్శించారు. అధికారుల తీరు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ చిరు వ్యాపారులను 1.5 కోటి చెల్లించాలని ఎమ్మెల్యే బోండా ఉమా వేధిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు నిర్వహించుకునే వీరిపై పేదల కనికరం లేకుండా బెదిరింపులకు దిగటం సరికాదన్నారు. కాలువ గట్టున ఉన్న షాపులు కావడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మరి సీఎం చంద్రబాబు ఇల్లు కూడా నది ఒడ్డునే ఉందని, మరి ఎందుకు విద్యుత్ సరఫరా నిలిపివేయలేదని వారు ప్రశ్నించారు. పేదలను పీడించుకుని తినడానికి ఎమ్మెల్యే బోండా ఉమాకు సిగ్గులేదా అన్నారు. టౌనింగ్ ప్లాన్ అధికారులు పచ్చకండువాలు వేసుకుని పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు పేద ప్రజలను దోచుకుంటున్నారని దుష్మెత్తారు. లెనిన్ సెంటర్లో ఉన్న చిరు వ్యాపారుల జోలికి వస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. తమ డిజిటల్ బుక్ లో లెక్కలన్నీ ఉన్నాయని, వసూలు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఏమంటే నిన్న ఉదయం నుంచి లెనిన్ సెంటర్లో ఉన్న ఏదైతే కాలువ గట్టు మీద బట్టల కొట్లు కానివ్వండి, పాత పుస్తకాల వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, పాత బట్టలు కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, వెల్డింగ్ షాపులు కానివ్వండి, పూల కొట్లు కానివ్వండి, చాలా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచమడడానికి సిగ్గు లేదా స్థానిక ఎమ్మెల్యేకి? ఇక్కడికి సిగ్గు లేదా అసలుకి? నువ్వు బతుకుతున్నావా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంపద సృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తుంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వస్తుందేమో అని చెప్పి అందరూ భావించారు. సంపద సృష్టి అంటే పేదవాళ్ళ నోట్లు పొట్టలు కొట్టేదా? ఇదా సంపద సృష్టి అంటే? ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల షాప్కి మీకు ఇది వాళ్ళ షాప్లో వ్యాపారం చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి. మీకు ఇంత నీచంగా పరిపాలన చేస్తారు మీరు. ఒక లెనిన్ సెంటర్ కాదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా
లక్షల లక్షలు లంచాలు తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వినని సందర్భాలు ఇవన్నీ కూడా. ఈరోజు నా స్థానికంగా ఉండే బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే, అతను దందాలు ఎలా ఉన్నాయంటే వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ ఆఫీసులోకి పైకి పిలిపించి కొట్టడాలు, డబ్బులు వసూలు చేయడాలు, అదేవిధంగా ఇవ్వకపోతే బిల్డింగులు పడగొట్టాలు, లేకపోతే కరెంటు కట్ చేయడాలు, లేకపోతే కనుక టిఫిన్ బండ్లు తీసేసాలు. ఈరోజు బీఆర్టీసీ రోడ్లో ఫుడ్ కోర్ట్ కావాలంటే కరెంటు కూడా జనరేటర్తో పెట్టి ఇళ్ళు అమ్ముతున్నారు. ఇంత నీచమా? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కాలువ అటు ఒడ్డున ఉంటారు, మరి వాళ్ళ కరెంటు కట్ చేయొద్దా? వీళ్ళు కాలువ ఒడ్డున వ్యాపారం చేసుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ ఎక్కడ ఉంటారండి? కాలువ ఒడ్డున కాదు ఉండేది వాళ్ళు. మళ్ళీ వాళ్ళకేమో కరెంటు ఉండొచ్చా? సబ్ స్టేషన్లు పెడతారు వాళ్ళ కోసం, వీళ్ళకేం కరెంటు కట్ చేస్తారా? అంటే పేదవారు అనేగా మీకు చులకనా? 100 రూపాయలు వాళ్ళకి ఇవాళ సాయంత్రం లోపు కనుక మీకు కరెంట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపు ఉద్యమం చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా తప్పనిసరిగా నేను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమాకు చెప్తున్నాను, ఏదో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపారు. ఈరోజు మా డిజిటల్ బుక్లో మీరు ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో వడ్డీతో సహా తిరిగి ఇప్పిస్తాం వాళ్ళకి. నిజంగా ప్రజలు ఓట్లు ఎందుకు వేసామా ఈ ఎమ్మెల్యే గారికి అనేటువంటి మాటలు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గం ప్రజల్లో వింటున్నామనంటే మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి మీరు గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వాళ్ళ మాటలు కూడా కరెంటు కట్ చేశారు, మేము ఈ రోజున వ్యాపారం చేసుకోలేకపోతున్నాము, మాకు ఇబ్బందిగా ఉందనేటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా మీకు ప్రజల యొక్క ఓటు విలువ, ప్రజల యొక్క విలువ మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాం. అసలు దందా విజయవాడ నగరంలో ప్రాముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉందా ఈ దందా అని అడుగుతా ఉన్నాం. అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ కానివ్వండి, దానికి సంబంధించిన శాఖలు మొత్తం కూడా ఏం చేస్తాయని అడుగుతా ఉన్నాం. నిన్న రాత్రి నుంచి కరెంట్ కట్ చేస్తే వ్యాపారాలు ఏదన్నా ఉంటే, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ పక్షాన మీరు పిలిపించి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలి. అంతేగానివ్వండి మీ అధికారుల చేత కరెంట్ కట్ చేయిస్తే వాళ్ళు ఏమవుతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ నిన్న కాదు, ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అనేటువంటిది వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ కష్టాలు మీకు పట్టవా అని అడుగుతా ఉన్నాం. అంతేలేండి, డబ్బు ఉంటే చాలు మీ దగ్గరకు వస్తే పని అవుతుంది అనేటువంటి కార్యక్రమాలతో మీరు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో నిత్యం వేలాది మంది భక్తులు ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణ మహత్కార్యంలో భాగస్వామ్యం కావటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ రామశేషయ్య, గొట్టిపూల ప్రదీప్, పద్మశ్రీ తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ వంతుగా కూరగాయల వితరణ చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో సాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భాగస్వామ్యమవుతూ తిరుమల, తిరుపతి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి నిరంతరం కూరగాయలను పంపుతుంది. అందులో భాగంగానే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 257వ వితరణ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. కృష్ణవేణి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 10 టన్నుల తాజా కూరగాయలను తిరుమల అన్నదాన ట్రస్ట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనాల్లో పంపించారు. ఈ బృహత్తర వితరణ కార్యక్రమానికి ప్రముఖ దాతలు గొట్టిపాటి ప్రదీప్, పద్మశ్రీ తమ సంపూర్ణ ఆర్థిక సహకారాన్ని అందించారు. వాహనం తిరుమలకు తిరుగు ప్రయాణం కావడానికి ముందు కృష్ణవేణి స్కూల్ సమీపంలో శ్రీవారి చిత్రపటానికి కూరగాయల లోడుతో ఉన్న వాహనానికి వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ రామశేషయ్య మాట్లాడుతూ తిరుమల కొండపై ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు కడుపు నిండా అన్నప్రసాదం అందించే దివ్యమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుందన్నారు. ముఖ్యంగా పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం ఆధ్వర్యంలో 257వసారి 10 టన్నుల కూరగాయలు పంపటం అభినందనీయమని కొనియాడారు. ఈ పుణ్య కార్యానికి సహకరించిన దాతలు ప్రదీప్, పద్మశ్రీను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏడుకొండలవాడి ఆశీస్సులు సమాజంలోని ప్రతి ఒక్కరిపైన, సమస్త మానవాళిపైన ఉండాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు.
నమో వెంకటేశాయ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ యొక్క అన్నదానానికి పంపినటువంటి గుట్టికోళ్ళ ప్రదీప్ గారు, పద్మశ్రీ గారికి వారు ఎంతో అభినందనీయులు. వారు 257 లారీ వారు ఈనాడు ఏకాదశి నాడు పంపుతున్నారు. నిజంగా వారు పుణ్య దంపతులు. వారిని వారి పిల్లల్ని భగవంతుడు దేవాది దేవుడు దీవించుగాక. ఈరోజు ఈ యొక్క అన్నదానానికి, వెంకటేశ్వర స్వామి అన్నదానానికి పంపుతున్నటువంటి లారీ 257 విజయవాడ వెంకటేశ్వర స్వామి యొక్క భక్త సమాజం తరపున పంపుతున్నారు. దీనికి మన యలవంచలి ఈశ్వరరావు గారిని, శ్రీనివాస గారిని, మల్లికార్జున గారిని, వీరందరినీ కూడా పంపుతున్నటువంటి విజయవాడ వాస్తవులందరినీ కూడా అభినందనీయులు. వారందరికీ ఆశీర్వాదం కలుగుగాక. ఇక్కడ ఇది ఎన్నో 257 లారీ పంపుతున్నామంటే అక్కడ తీసుకున్నటువంటి ఆహారము ప్రతి వారు కూడా ఆశీర్వదించబడాలి. దేవాది దేవుని ద్వారా మనందరం కూడా, మన విజయవాడ కూడా ఆశీర్వదించబడాలి. ఈ సన్మానానికి, ఈ యొక్క కార్యక్రమానికి నేను వచ్చినందుకు నేను ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీశైలం కూడా 46 లారీ ఇక్కడి నుంచి పంపుతున్నారు. గొట్టిపొడి ప్రదీప్ గారు, పద్మశ్రీ గారు, వారిని ఆ దేవాదేవుడు నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, నమో శివాయ, వారి శివుని యొక్క భక్తులు కూడా, వారందరూ కూడా వారిని ఆశీర్వదించాలని, వారు ఎంతో ఇతోధికంగా ఇంకనూ అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ, దీన్ని పంపుతున్నందుకు వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి కూడా మన యొక్క వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ వారందరూ కూడా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తిరుమల దేవస్థానం వారికి ఇది 257 వితరణ. శ్రీ పద్మశ్రీ గారు, ప్రదీప్ గారికి ఈ వితరణ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయాలంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మనం పంపించే కూరగాయలు దేశం నలుమూల నుంచి ప్రసాదం స్వీకరిస్తారు. మనందరినీ ఆశీర్వదిస్తారు. ఇలా కార్యక్రమాన్ని మా చలసాని శ్రీనివాసరావు అర్జుడు, అలాగే మా ఈశ్వరరావు గారు ఇద్దరు కలిసిన తర్వాత చాలా స్పీడ్గా అందుకుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని, మీ అందరి సహకారం ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు వైకుంఠ తొలి ఏకాదశి నాడు చేస్తున్న దానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచంలో అతి ముఖ్యమైన ప్రదేశం తిరుమల దేవాలయం. అలాంటి స్వామివారికి ప్రసాదంగా మనం పంపిస్తున్నామంటే పూర్వజన సుకృతం ఉంటేనే ఇలాంటి కార్యక్రమం చేయలేము. అందుకని అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళని పేరున వారందరినీ స్వామివారి దీవించాలని కోరుకున్నాను. నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే వారికి ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ను సాధించుకునేందుకు ఆధ్వర్యంలో ఆగస్టు 16న సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు చందు జనార్దన్ తెలిపారు. విజయవాడలో జరిగే ఈ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులందరూ పాల్గొంటారని తెలిపారు. కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్ల రూపాయలు కేటాయింపు, కాపు భవన నిర్మాణం వంటి అనేక కీలక సమస్యలపై చర్చించనున్నామని ఆయన తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ ఇంకా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాపులకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాపు కార్పొరేషన్ కు ఏటా 3,000 కోట్లు కేటాయించడం వంటి డిమాండ్లను, అలాగే కాపు భవన్ నిర్మాణాలను పూర్తి చేయడం, రాజకీయ నామినేటెడ్ పదవుల్లో కాపుల ప్రాతినిధ్యాన్ని పెంచడం వంటి అనేక అంశాలపై కూడా చర్చించనున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత విలీనమైన 7 మండలాలకు చెందిన మున్నూరు కాపు కుటుంబాల సమస్యలను పరిష్కరించడం, కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి వర్గాల మహిళలకు 40% ఎంఎస్ఎంఈ సబ్సిడీలు కల్పించడం, అమరావతిలో కాపు భవన్ కోసం 5 ఎకరాల స్థలం కేటాయించడం వంటి అంశాల గురించి చర్చిస్తామన్నారు. విజయవాడ వేదికగా ఆగస్టు 16న జరిగే ఈ బహిరంగ సభకు కాపు సంఘ నేతలను రాజకీయాలకు అతీతంగా పాల్గొంటారని వివరించారు. అందరికీ నమస్కారం. నేను చందు జనార్దన్, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కాపు నాడు, అదేవిధంగా రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా ఒక మీడియా సమావేశం నిర్వహించడం, అందులో పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అజ్జా రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, నవనీతం సాంబశివరావు గారు, బస్సెట్టి ప్రసాద్ గారు, రాంబాబు గారు, అదేవిధంగా బైపూడి నాగేశ్వరరావు గారు ఈ సమావేశంలో హాజరవడం జరిగింది. ప్రధానంగా ఆగస్టు 16 విజయవాడ వేదికగా ఐవీ ప్యాలెస్లో సంఘాల యొక్క ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నాం. కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఈ సంఘాల ప్రతినిధులు కొంతమందిని ఆహ్వానించబడ్డ ప్రతినిధులతోటి ఈ సమావేశం జరగనుంది. ఏదైతే ఆ రోజు సంఘాల ప్రతినిధుల సమావేశంలో
చర్చించే అంశాలు బీసీ రిజర్వేషన్ అంశం, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 5% అమలు చేసేందుకు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశం, ఏదైతే కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిందో కాపు కార్పొరేషన్ యొక్క నిధులకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాపు భవనాల నిర్మాణం, తామాషా ప్రకారం రాష్ట్రంలో ఉన్న కాపు బలిజ వర్గాల యొక్క ఉద్యోగులని నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా ఉంచారు. ఉద్యోగులకి న్యాయం చేయాలి, వాళ్ళని గౌరవం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యోచన చేసి కాపు బలిజ వర్గాల యొక్క ఉద్యోగస్తులను కూడా ఆదుకోవాలి, ఫోకల్ స్థానాలు వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్యోగుల సమస్యలు, అదేవిధంగా రాయలసీమలో బలిజల సమస్యలు చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి. వీటన్నిటి మీద సమస్యల మీద చర్చించి నిర్ణయం తీసుకుని తద్వారా కార్యాచరణ మీద కూడా తీర్మానించుకుని ముందుకు పోతాం. ఆగస్టు 16వ తేదీ నాడు విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఐవీ ప్యాలెస్లో కాపు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాపు సంఘాల ప్రతినిధులు నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత 13 జిల్లాలు, కొత్త 26 జిల్లాల నుంచి ముఖ్య నాయకత్వం హాజరయ్యి కాపుల్ని బీసీలో చేర్చవలసినటువంటి అంశం, గత ప్రభుత్వం ఈబీసీలో ఇచ్చినటువంటిది మొన్న వరకు పాలించినటువంటి ప్రభుత్వం దాన్ని ఎగ్గొట్టినటువంటి నేపథ్యంలో తిరిగి సాధించేటువంటి దశగా ముందుకు సాగాలని, అదేవిధంగా కాపు భవనాలని నిర్మింపజేసి పేద వర్గాలన్నీ కూడా ఆ కాపు భవనాలలో, ఆ సామాజిక భవనంలో అనేక రకాలుగా దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి దానిలో రాజకీయంగా సామాజికంగా కూడా కాపుల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతినిధులందరూ కూడా దానిలో పాలు పంచుకుంటూ భవిష్యత్తు కార్యాచరణని నిర్దేశించుకునేటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకునేటువంటి దానిలో భాగంగానే సమావేశం ఏర్పాటు చేస్తాం. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన హింసకాండను వ్యతిరేకిస్తూ ఏపీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ల లీకేజ్ విషయంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ నాయకుడు శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన హింసకాండను వ్యతిరేకిస్తూ ఏపీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ల లీకేజ్ విషయంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ నాయకుడు శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషనల్ అథారిటీ రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలకు కానీ మనకున్నటువంటి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ఒకసారి స్పీకర్ అయిన తర్వాత వారు ఏ ఒక్క రాజకీయ పార్టీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. ఇప్పుడున్నటువంటి ఓం బిర్లా గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా బిహేవ్ చేస్తున్నారు. సారీ టు సే, ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం ఆ విధంగా మాట్లాడకూడదు. కానీ పరిస్థితులు వారు రాహుల్ గాంధీ గారు వెళ్ళి చెప్పినప్పుడు ప్రభుత్వాన్ని అడిగి చెప్తాను అన్నారు. ఇట్ ఈస్ ది ప్రిరాగేటివ్ ఆఫ్ ది స్పీకర్. ఫ్లోర్లో ఏది డిస్కస్ చేయాలి, ఏ ఫామ్లో డిస్కస్ చేయాలనేటువంటిది లోక్సభ స్పీకర్ యొక్క ప్రిరాగేటివ్. దాన్ని కాదని నేను ప్రభుత్వం అంటాడంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కలుద్దాం అని వారి నివాసానికి వెళ్తే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు 3 తరాల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్ ర్యాంక్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని మనం చూసాం. పోలీసు వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్లి ముక్కు కూడా పగలగొట్టి రక్తం వచ్చి ఆయన్ని జైలుకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రియాంక గాంధీ గారిని ఎంత దుర్మార్గంగా, ఒక మహిళ అయితే మగ పోలీసులు తీసుకుని వెళ్ళి లిఫ్ట్ చేసి ఎక్కడెక్కడైతే ఒక వనితకి ఈ దేశంలో వాళ్ళు చెప్తూ ఉంటారు, వనితకి గౌరవం ఉంటేనే సమాజంలో అందరికీ గౌరవం ఉంటుందని సూక్తి ముక్తావళి చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆవిడని ఈ దేశానికి ఎంతో గొప్ప వనిత, ఇందిరాగాంధీ గారి తర్వాత ఇందిరమ్మలా చూసుకునేటువంటి మా అందరికీ ఆవిడని మగవాళ్ళు తీసుకెళ్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అర్థమవుతుంది. అంటే భయభ్రాంతులు చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిన్న మన సోషల్ మీడియాలో ఒక చిన్నారి పాప వాళ్ళ హక్కుల కోసం వస్తే పోలీసులు కర్రబెట్టి గుచ్చినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గం, అన్యాయం ప్రజాస్వామ్యంలో జరగడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఢిల్లీలో కానీ, పంజాబ్ అక్కడ
బొంబేలో కానీ ఏ ప్రదేశాల్లో అయినా ఆ విధంగానే ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా మేము విద్యార్థులకి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.